నెంబర్ నుంచి మనకి ఎప్పుడైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఈ 2 నంబర్స్‌కి మధ్యన తను యాడ్ చేశాడా? మల్టిప్లికేషన్ చేశాడా? స్మాల్‌గా ఇంక్రీజ్ అయిందా? లేకపోతే లార్జ్‌గా ఇంక్రీజ్ అయిందా? అనే విషయాన్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 4 ఉంది, 20 ఉంది, 80 ఉంది, 240 ఉంది, 480 ఉంది. అంటే ఇంక్రీజెస్ అవుతూనే ఉంది చాలా ఎక్కువగా. కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి ఫస్ట్ మనం చూసుకుంటైతే 4 5s ఆర్ ఎంత మనకి 4 5s ఆర్ 20 అవుతుంది. ఓకే. నెక్స్ట్ 20 4 జార్ ఎంత 8 అయింది. నెక్స్ట్ 80 3 జార్ ఎంత 240. నెక్స్ట్ 240 2 జార్ ఎంత 480. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటూ 5 చేశాడు, ఇక్కడ ఇంటూ 4 చేశాడు, ఇంటూ 3 చేశాడు, ఇంటూ 2 చేశాడు. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏది వస్తది? ఇంటూ 1 వస్తది కదా! అంటే 480 ఇంటూ 1 ఎంత మనకొస్తది? 480 వస్తది. అంటే ఇచ్చిన ఆప్షన్స్‌లో 480 మనకి ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 480 అవుతుంది. ఓకే. కోడింగ్, డీకోడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఎప్పుడైనా మనకి కనిపించినట్లయితే ఫస్ట్ ఇందులో ఏదో ఒక నెంబర్ చూసుకోండి. ఈజీగా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఆప్షన్స్‌ని కూడా మనం ఈజీగా ఆన్సర్ చేసేయవచ్చు. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్‌కి మైనస్ చేశారు చూడండి. -5 చేస్తే అంటే ఆహ్, దీని యొక్క బ్యాక్ సైడ్‌కి 5 లెటర్స్ ముందలకి వెళ్తే మనకేదొస్తది? టీ వస్తది. దీనికి దీనికి డిఫరెన్షియేషన్ ఎంతుంది? -5 ఉంది. దీనికి దీనికి డిఫరెన్షియేషన్ ఎంతుంది? -5. నెక్స్ట్ దీనికి దీనికి కూడా -5 రావాలి. ఓకే. -5 అంటే జేకి -5 చేస్తే ముందలకి మనకేదొస్తది? ఏ వస్తది. ఓకే. నెక్స్ట్ దీన్ని చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్షియేషన్ ఉంది? +4 ఉంది. అంటే ఈకి ముందులో ఉన్న నాలుగో అక్షరం ఏటొస్తది? ఐ వస్తది. ఐకి ఉన్న ముందర నాలుగో అక్షరం ఏదొస్తది? ఎం వస్తది. ఎంకి ఉన్న నాలుగో అక్షరం ముందర ఏదొస్తది? క్యూ వస్తది. క్యూకి నాలుగో నంబర్ ముందలది ఏదొస్తది మనకి? ఎస్ వచ్చేస్తే మనకి యూ వస్తది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఈ నెంబర్‌లో కూడా చూసుకుంటే దీనికి దీనికి డిఫరెన్షియేషన్ ఎంతుంది? ఓన్లీ +1 ఉంది. ఓకే. నెక్స్ట్ దీనికి దీనికి చూసుకుంటే ఎంత? హెచ్ తర్వాత ఐ జే ఇక్కడ +2 ఉంది. నెక్స్ట్ ఈ జేకి ఈ ఎమ్‌కి ఎంతుంది? +3 ఉంది. అంటే ఒక్కటి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుండు పక్క ఆర్డర్‌కి. నెక్స్ట్ దీనికి కూడా ఎట్ ద సేమ్ టైమ్ అదే విధంగా ఇక్కడ +3 ఉంది. ఇక్కడ +4 యాడ్ చేస్తే ఎంతొస్తది? క్యూ వస్తది. అంటే మనకి ఇచ్చే ఆప్షన్స్‌లో ఈక్యూ అనేది ఎక్కడ ఉండడం జరిగింది? థర్డ్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి ఆన్సర్ అనేది థర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.